హలో గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా, ఈజీగా, చాలా త్వరగా అయిపోయే విధంగా పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పరమాన్నం అనేది ప్రసాదాలకి పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం నేను గ్లాసున్నర వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పచ్చెనగపప్పును తీసుకున్నాను. ఈ శనగపప్పు బదులు పెసరపప్పును కూడా యూజ్ చేసుకోవచ్చు. శనగపప్పు గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకుంటే, మాకు శనగపప్పు వేస్తేనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా తీసుకొని బాగా ఒక 4-5 వంపుల వరకు ఈ విధంగా బాగా నలుపుకొని కడుక్కోవాలి. తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఈ కొలత కరెక్ట్గా పెట్టారు అంటే, ఈ మధ్య వేలు ఉంది కదా, మధ్య వేలు వరకు కరెక్ట్గా పెట్టారు అంటే మనకి పరమాన్నం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొలత అయితే పెట్టుకోవాలి గాయస్. ఎందుకంటే మళ్ళీ మనం ఇందులో బెల్లం యాడ్ చేస్తాము, పాలు యాడ్ చేస్తాం కాబట్టి వాటర్ అంతవరకు అయితే సరిపోతుంది. పరమాన్నం అంటే మనకి మెత్తగా ఉండాలి కదా. కొంతమంది రైస్ లాగే వండుకుంటారు, కొంతమంది ఇలా ఇష్టపడతారు. కానీ మేము ఇలా మెత్తగా ఉంటేనే ఇష్టపడతాము మన సైడ్ అనేది. ఇలా పొంగు వచ్చిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. చూస్తారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే మనం పాలు అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక గ్లాసున్నరకి ఒక 1/2 లీటర్ పైనే పాలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి గాయస్. ఎందుకంటే రైస్ మనకి మెత్తగా ఉడికింది కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంది. సిమ్లో పెట్టుకొని ఇలా బాగా పాలను కూడా మిక్స్ చేసుకోవాలి. పాలు అంతా అన్నానికి పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని వేసుకున్న తర్వాత కూడా మనము రౌండ్గా కలిదిప్పుకోవడానికి కుదరకపోతే గరిటె తీసుకొని ఈ విధంగా పైకి కిందికి అంటూ ఉన్నారంటే బెల్లం కూడా అడుగు వరకు వెళ్తుంది. అప్పుడు బెల్లం అనేది మనకి త్వరగా కరుగుతుంది, ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంకా అలాగే బెల్లం వేసిన తర్వాత వదిలేశారు అంటే ఆ బెల్లం అనేది రైస్ అంతటికి పట్టదు. కలుపుతూ ఉంటేనే మనకి పరమాన్నం అనేది చాలా బాగా వస్తుంది. నేను మళ్ళీ ఇందులో ఒక 3 స్పూన్ల వరకు వెన్ననైతే, ఇది నెయ్యి అనేది ఈ విధంగా యాడ్ చేసుకుంటే నెయ్యి బాగా పరమాన్నానికి పట్టి పరమాన్నం అనేది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నెయ్యి లేకుండా అయితే పరమాన్నం చేసుకోలేము కదా. తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరి ముక్కలు అయితే వేయించుకుందాము. ఇందుకోసం నేను 3 స్పూన్ల వరకు నెయ్యిని అయితే తీసుకున్నాను. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని, ఎండు కొబ్బరి ముక్కలండి ఇవి, పచ్చి కొబ్బరి వేటే కాదు, ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే ఒక 10 జీడిపప్పుల పలుకులు అవి కూడా వేసుకొని, ఒక 10 కిస్మిస్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో ఈ కొబ్బరి ముక్కలు జీడిపప్పులు వేయించుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. మనకు ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాయి, ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇంకొక నిమిషం ఉంటే సరిపోతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న వాటిని పొంగల్లో అయితే వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది. నేను ఇందులో లైట్గా ప్రసాదం కాబట్టి పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేశాను గైస్. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇంకంతే అండి. ఇంకా ఇది కొంచెం చల్లారిన తర్వాత దేవుడికి ఈ విధంగా నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియకపోతే నా వీడియోస్ కింద ఇలా సబ్స్క్రైబ్ బటన్ అయితే వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే కింద ఆల్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్డ్ అయిపోతుంది. ఓకే గాయస్, ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.